సో, నాకు ఉద్యోగంతోనొచ్చే న్యాచురల్‌గా ఉండే పొగరు అనేది నా తలకెక్కలే. ఓకే. సో, దాంతో నా యొక్క సింప్లిసిటీ స్టార్ట్ అయింది. ఉద్యోగం తలకెక్కితే అది పాజిటివ్‌గా ఉంటే హ్యాపీ. హ్మ్. బట్ ఆ తలకెక్కింది పొగరుగా కళ్ళు పైకెక్కితే పొగరు. అలాంటిది నాకు ఎక్కలే. హ్మ్. సో, ఐ యూజ్డ్ టు బిహేవ్ విత్ ద పీపుల్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్. ఓకే. ఫ్రెండ్లీ మేనర్ అంటే మరి 2 ఉంటాయి. డీసెంట్‌గా, ఇండీసెంట్‌గా. నాది డీసెన్సీ, డిగ్నిటీ, డికోరమ్‌ని మెయింటైన్ చేస్తూ ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండేది. ఓకే. వారి సమస్యల్ని నా సమస్యగా వింటూ, వాళ్ళ సమస్యలో నేనున్నట్టుగా హ్మ్. భావిస్తూ, వాళ్ళ కొడుకు సమస్య ఉన్న తండ్రి సమస్య నా సమస్యగా భావించి, ఒక హ్మ్. ఫ్యామిలీ మెంబర్‌గా ఆలోచించి, నేను ఆన్ ద స్పాట్ వెళ్ళి ఇష్యూస్ డిస్పోజ్ చేసేవాడిని, రిజాల్వ్ చేసేవాడిని. అలా నాది మొదటిగా మంథని ముత్తారం. మంథని ముత్తారం తర్వాత మళ్ళీ కోహెడా అని హుస్నాబాద్ దగ్గరికొచ్చిన. హ్మ్. మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇయర్ చేశాను. ఇక్కడ నుండి మళ్ళీ కోహెడా ప్రొబేషన్ డిక్లేర్ గానే మళ్ళీ సివిల్ సర్వీసెస్ అనే పిచ్ ఉంది కదా! ఓకే. అప్పుడు ఐ అప్లైడ్ లీవ్ అండ్ ప్రొబేషన్ డిక్లేర్ అయిపోయింది. ఐ అప్లైడ్ లీవ్ అండ్ ఐ వెంట్ టు హైదరాబాద్. అక్కడ ఒక బ్రెయిన్ ట్రీ అనే కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాను. చదువుతూ ఉన్నాను. తర్వాత ఫస్ట్ టైమ్ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను. బట్ అప్పుడు నా నా యంగర్ బ్రదర్ హి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఇన్ దట్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో డైడ్ అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. ఆ రాత్రంతా నేను హాస్పిటల్‌లో ఉన్నాను. తెల్లవారితే నాకు ప్రిలిమ్స్. ఉండాల్సిన పరిస్థితి. సో, రాత్రంతా మెలుకువతోనే సీడీఆర్ హాస్పిటల్‌లో ఉన్నాను. మార్నింగ్ ఎగ్జామ్. పిల్లాడు చనిపోయాడు. డిస్టర్బ్ అయ్యాను. నిద్ర లేదు. వెళ్ళాను. అటెంప్ట్ చేశాను. 2 సెషన్స్ ఉంటాయి. 2 పేపర్స్. సరిగ్గా కాలేదు. వచ్చేసాను మళ్ళీ. కాలేదని వచ్చి మళ్ళీ కొయ్యూరు అనే ప్లేస్‌లో ఫస్ట్ పోస్ట్. ఓకే. అప్పుడు అనుకున్నాను ఇక తప్పదు, ఇక ఉద్యోగం కంటిన్యూ కావాల్సిందే ఓకే. అని ఇట్స్ ఉద్యోగం. గోయింగ్ ఆన్. ఆ దానికి ఏంటంటే నాకు రకరకాల అంబిషన్స్ పెట్టుకోలేదు. ఓకే. నా నేచరే నేను ముందే చెప్పాను మీకు. ఐయామ్ ఎ పీస్ లవింగ్ పర్సన్. ఓకే. ఎందుకురా పంచాయతీ? ఎందుకు? ఎప్పటికి జీవితం శాశ్వతమా? అందులో ఈ పంచాయతీ పెట్టుకొని ఎంతసేపు ఇదంతా ఇబ్బంది ఏంది? హ్మ్. చలో లెట్ అస్ రిజాల్వ్ అని చెప్పేసి, సో నేనెప్పుడు రిజాల్వ్ చేద్దామనే నేను ఆలోచనతోని అదొక యాటిట్యూడ్‌తోని పోయేవాడిని. ప్రజలకు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి నాకు నాకు తెలుసా. పలకరింపు కావచ్చు, నా హావభావాలు కావచ్చు, అది ప్రజలతోని కనెక్ట్ అయిపోయింది. వారి హృదయ స్పందన, నా హృదయ స్పందన 2 మ్యాచ్ అయిపోయేది. ఓకే. వేరెవర్ ఐ వర్క్, ఐ యూజ్డ్ టు మింగిల్ విత్ దెమ్. ఐ యూజ్డ్ టు సెటిల్ దేర్ ఇష్యూస్, ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్ అమికబుల్లీ. దాంతో ప్రజలకు దగ్గరైపోయాను. ఓకే. ఇప్పటి వరకు ఆ యొక్క ప్రొఫెషన్‌లో నేను పనిచేస్తున్న ప్రతి చోట ఇదే అప్రోచ్‌తోనున్నాను. ఆ ప్రజలందరి యొక్క దీవెనలు, ఆశీస్సులు నాకు ఉన్నాయి. నాకు నా హ్యాపీనెస్, నా ఆస్తి ప్రజా సంబంధాలే. ఓకే. నా నాకేమైనా మెమోరీస్ అంటే ఏంటంటే ప్రజలతోని, ప్రజలిస్తున్న ఫీడ్‌బ్యాకే. ఓకే. ఐయామ్ హ్యాపీ నౌ.